అడ్డంగా బుక్ అయిపోయిన బిగ్ బాస్, అడ్డదిడ్డంగా బుక్ అయిపోయిన బూతు బాస్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 పైన తెలంగాణ గజ్వేల్కి సంబంధించిన కొంతమంది హైదరాబాద్ లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. సంస్కృతి సంప్రదాయాలని ఈ బిగ్ బాస్ షో మంట కలుపుతా ఉంది. 100% కరెక్ట్ అండి. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. మిగతా రాష్ట్రాల వాళ్ళకి భాషల వాళ్ళకి యూనిటీ మనకి రియాలిటీ షో పేరుతో అశ్లీలతని ప్రజలపైన బలవంతంగా రుద్దేస్తా ఉన్నారు. వర్క్ నేర్చుకోరా. సరే చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటి వాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో కడదాం. పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి దాని మీద కొడదాం. పిల్లలు, యువత ఈ బిగ్ బాస్ షో చూసి చెడిపోయే ప్రమాదం ఉంది. అసభ్యకరమైన భంగిమలు, ముద్దులు, హగ్గులతో బిగ్ బాస్ కంటెస్టెంట్లు బూతుని జనం పైన రుద్దేస్తా ఉన్నారు అని కొంతమంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నారు సార్. నిజమే, కుటుంబంతో చూసే ప్రసక్తి లేదు. దాన్ని పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. అలా పార్టిసిపెంట్ లో కూడా ఎవరినో సంసారాలు ఖరాబ్ చేసిన వాళ్ళు వచ్చి అలా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని అతను నా గురించే మాట్లాడుతున్నాడు. లేకుండా మీ ఇద్దరు బిడ్డలు తల్లైందంటారా? ఇష్టం లేకుండా ఇద్దరు ఇప్పుడు ప్రేమికులు అండి. మరి లివింగ్ టుగెదర్ లో ఫ్రెండ్స్ ఎందుకు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మినిస్టర్ కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పాలి సమాధానం. రేవంత్ రెడ్డి గారు దీని మీద 100% చర్యలు తీసుకోవాలి. మరి పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి మరి బిగ్ బాస్ షో పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా? అంటే గతంలో కూడా చాలా మంది ఫిర్యాదులు చేశారు, కోర్టును కూడా ఆశ్రయించారు. అవి మరి ఏమయ్యాయో తెలియదు. బిగ్ బాస్ కి కనీసం సూచనలు, సలహాలు, కొన్ని ఆదేశాలు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. నీకు పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. చాలు బాబు, నాటకాలు చాలా చూసావులే మేము. ఆ షో జోలికైతే తెలుగులో ఎవరు కూడా పోలేదు. మరి పోలీసులు అయితే ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదు చేయాలి అంటే ఉన్నతాధికారులను సంప్రదించాలి. ఉన్నతాధికారుల సూచనలతోనే తదుపరి చర్యలు అయితే తీసుకోవాలి. అందులో ఉన్న డెప్త్ నీకేం తెలుసా? బుర్రతకు వెదవా. కరెక్ట్. ఆ దిశగా అడుగులు వేస్తారా? షో ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదు అంటే షోలో ఇలా అశ్లీలత కంటెంట్ ఎక్కువవుతా ఉంది కాబట్టి కొన్ని సూచనలు ఏమైనా చేస్తారా? చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. నార్త్ కాకుండా, హిందీ కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయో అన్ని చోట్ల కూడా బిగ్ బాస్ షో పైన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఏంటి, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, వాళ్ళు ఎలాంటి వివాదాల్లో చిక్కున్నారు, వీళ్ళు హౌస్ లోకి రావడం వల్ల జరగబోయే పరిణామాలు ఏంటి, అసలు బిగ్ బాస్ భాగవతం ఏంటి అనేది నన్ను అదే జరుగుతూ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన దివ్యలా మాధురి గారు, ఆ రీతు చౌదరి, ఆ మిగతా మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్, ఏం బతుకులేమి. కంటెస్టెంట్లు ఏ విధంగా గొడవలు పడతా ఉన్నారో కావాలి, బూతులు తిడతా ఉన్నారు. వచ్చింది మీరు చెప్తే పోతుందా? అందరూ చూస్తా ఉన్నారు. చెప్పిందే నిజమైంది. గొడవలే, నోరు తెరిస్తే గొడవలే. ఆ బ్యాగ్ కాదు, దాని బ్యాగ్ చరిత్ర. దాని నోరు ఎప్పుడైనా చూసావా? బావురు కప్పలా ఎంత ఉంటది. కొంతమంది అయితే అంటే బిగ్ బాస్ కొంతమంది ఇష్టంగా చూసేవాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇష్టం లేకపోయినా అసలు ఏం జరుగుతుందని చూసేవాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది అయితే వీళ్ళ ముఖాలు చూడలేక, వీళ్ళ గొడవలు చూడలేక టీవీలు కూడా కట్టేస్తున్న పరిస్థితి ఉంది. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వాళ్ళు రకరకాల భంగిమలు, అర్ధనగ్న డ్రెస్సులు, హగ్గులు ఇచ్చుకోవడాలు, కిస్సులు ఇచ్చుకోవడాలు, ఇవన్నీ కూడా యువత పైన ఎక్కువగా ప్రభావితం చూపిస్తా ఉన్నాయి. యువత చెడిపోతా ఉంది. మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెలో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి. ఆనంద పరవశం అప్పా. కన్నడ, మలయాళం, తెలుగు ప్రతి చోట కూడా ఈ షోని బ్యాన్ చేయాలి అని ఆందోళన వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పుడు నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీక దేనికి మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. అశ్లీలత,
ఇలాంటి బూతులు, ఈ కిస్సులు, హగ్గులు, ఈ ఎఫ్ఐఆర్లు ఇలాంటివి ఉండేవి కాదు స్టార్టింగ్లో. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. రాను రాను బిగ్ బాస్ షో చూసి ఆ షోకి వెళ్ళేవాళ్ళు, ఆ షో నిర్వహించేవాళ్ళు దారుణాతి దారుణంగా తయారైపోయారు మొత్తంగా కూడా. ఎన్ని 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 దారుణాలు సార్. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని 35 రోజుల తర్వాత తీసుకొచ్చారు. కావాలని తీసుకొచ్చినట్టున్నారు. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ పడిపోతా ఉందనుకుంటా బిగ్ బాస్ షోకి. టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్. మరి మందా వాళ్ళదా? బయట వివాదం ఉన్న వాళ్ళని, వివాదాస్పద వ్యక్తుల్ని, ఇంట్లోకి వచ్చి వివాదాలు చేసేవాళ్ళు, గొడవలు పెట్టుకునేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, కొట్లాటకి కాలు దువ్వేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కావాలి. కాబట్టి నిజంగానే ఎక్కడైనా గొడవ జరుగుతూ ఉంటే మనం ఏం జరుగుతా ఉందని చూస్తాం. బిగ్ బాస్ షో కూడా అంతే, సేమ్ అంతే, అదే కాన్సెప్ట్ వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. మనకి టీఆర్పీ రావాలంటే, ప్రేక్షకులు మన వైపు తిప్పుకోవాలి అంటే, ఇలా గొడవలు పడే బ్యాచ్ల మొత్తాన్ని తీసుకొచ్చి ఆ కొంపలో పడేస్తే వాళ్ళు గొడవలు ఆడుకుంటారు, మనకు మంచి కంటెంట్ దొరుకుతుంది. ఆ కంటెంట్ని తిప్పేస్తే షో రేటింగ్ పెరుగుతుందని ఏమైనా భావించారు? ఇప్పుడు దాకా చేస్తుందంతా గంగలో కలిసిపోయింది కదరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.